హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, శాంసంగ్ వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ ఎస్ సిరీస్లో దాదాపుగా ఒక 3 జనరేషన్ల నుంచి చూసుకుంటే వాళ్ళు ఏ ప్రైజుల్లో మొబైల్స్ తీసుకొస్తున్నారనేది ఇక్కడ మీకు లిస్ట్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఒకసారి చూసేయండి. ఎందుకు ఈ టాపిక్ అంటే ఇప్పుడు S25 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. వాటి ప్రైజెస్ గురించి అలాగే వాటి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకునే ముందు గత 3 జనరేషన్లో వీళ్ళు ఏ విధంగా మ్యానిపులేట్ చేశారు అనేది ఒకసారి మనకి అర్థం అవడం కోసం ఈ ప్రైజెస్ అయితే చూపిస్తున్నాను. S22 సిరీస్ చూస్తే మీకు 73,000 రూపాయలతో అప్పుడు మనకి S22 మొబైల్ని లాంచ్ చేశారు. ఇక S22 అల్ట్రా దగ్గరికి వెళ్ళేసరికి దాదాపుగా 1,10,000 రూపాయలకి అయితే తీసుకెళ్లారు. అలాగే S23 చూస్తే 75,000తో స్టార్ట్ అయ్యి 1,25,000 రూపాయలకి ప్రైస్ తీసుకెళ్లారు అనమాట. ఇవన్నీ లాంచింగ్ అప్పుడు వీళ్ళు పెట్టిన ప్రైజెస్. ఇది కాకుండా వీళ్ళు ఎలాగో ఆఫర్స్ ఇస్తారు. ఆఫర్స్ పక్కన పెడితే మామూలుగా వీళ్ళు లాంచ్ చేసిన మొబైల్ ప్రైజెస్ అనమాట. ఇక S24 సిరీస్ చూస్తే దాదాపుగా 80,000 రూపాయలతో స్టార్ట్ చేసి 1,30,000 రూపాయలకి ఈ మొబైల్ ప్రైజెస్ని అయితే తీసుకెళ్లారనమాట. యాక్చువల్గా ఇక్కడ చూస్తే మనకి ప్రైజెస్ అనేది కొద్దిగా పెరుగుకుంటూ వస్తున్నాయి. మొబైల్ ఫోను అప్డేట్ అయ్యే ప్రతిసారి ప్రైజెస్ పెరుగుతాయి కానీ మీరు అనవచ్చు. కాకపోతే వీళ్ళు స్టార్టింగే మొదట్లోనే మనకి ఆ ప్రైజెస్ని అలవాటు చేశారనమాట. ఎక్కువ ప్రైస్తోనే తీసుకొచ్చారు. అఫ్కోర్స్ ఇక్కడ నేను ఒక శాంసంగ్ని అనట్లేదు, మొబైల్ కంపెనీ ఏ బ్రాండ్ అయినా సరే అంతే. అది చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ వరకు ప్రతి బ్రాండు చేసేవి ఇవే పనులు. కాకపోతే వీళ్ళన్నిటితో కంపేర్ చేస్తే శాంసంగ్ ఒక మెట్టు ముందు ఉంటుందన్నమాట. ప్రతిసారి చూస్తే ఒక పెద్ద గీతను గీసి దాని పక్కన కొంచెం పెద్ద గీతలు గీసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత దాని పక్కన ఒక లైట్గా ఒక చిన్న గీత కానీ లేకపోతే ఆ పెద్ద గీత పక్కన మళ్ళీ సమానంగా మరో గీత గీస్తే పెద్ద వేరియేషన్ మనకు కనబడదు. ఈసారి శాంసంగ్ చేసిన పని అదే. S25 సిరీస్ మొబైల్ ఫోన్స్ ప్రైజెస్ చూస్తే లాస్ట్ టైం S24 సిరీస్ ఏ ప్రైజెస్లో అయితే తీసుకొచ్చిందో సేమ్ ప్రైజెస్లో S25 సిరీస్ మొబైల్ కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన ఫోన్స్తో కంపేర్ చేస్తే సేమ్ ప్రైజెస్ అయితే ఇచ్చింది, ప్రైజెస్ అయితే పెరగలేదు అనేది ఒక థాట్ మన మైండ్లో అయితే వీళ్ళు నాటారు ఈసారి వచ్చేసరికి. అంటే ఫస్ట్ నుంచి వీళ్ళు ప్రైజెస్ ఎక్కువగా తీసుకొచ్చి ఆ ప్రైజెస్ దాటి వెళ్తే వీళ్ళకి మార్కెట్ ఉండదని తెలిసి సేమ్ ప్రైజెస్లో తీసుకొచ్చారు. లాస్ట్ టైం వీళ్ళు S24 సిరీస్ మొబైల్స్ కనుక చూసినట్టయితే ఎక్కువ ప్రైస్లో తీసుకురావడం వల్ల వీళ్ళు ఆశించినంత మార్కెట్ అయితే జరగలేదు. అలాగే మార్పులు కూడా పెద్దగా లేకపోవడం కూడా దానికి కారణం అన్నమాట. ఈసారి కూడా వీళ్ళు నాకు తెలిసి అదే మిస్టేక్ చేశారనిపించింది. లాస్ట్ టైం S24 సిరీస్తో కంపేర్ చేస్తే S25 సిరీస్లో మనకి అసలు పెద్ద చేంజెస్ అయితే ఏమీ జరగలేదని చెప్పాలి. ఒకసారి ఇక్కడ S25 సిరీస్ మొబైల్స్ ప్రైజెస్ చూడండి, ఆ తర్వాత ఆఫర్స్ అండ్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. మనకి S25 ప్రైస్ చూస్తే 80,999 రూపాయలు, 12GB 256 జీబీతోనే స్టార్ట్ అవుతుంది. S25 ప్లస్ చూస్తే మనకి 99,999, అంటే దాదాపుగా ₹1,00,000 తగ్గించారు అనుకోండి. ఇక అల్ట్రా చూస్తే 1,29,999, అంటే ₹1 తగ్గించి 1,30,000 ప్రైస్ అయితే పెట్టారు. ఇక బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ మనకి HDFC కార్డు మీద అప్ టు 10,000 ఉంది. అలాగే మీరు ఈఎంఐలో తీసుకుంటే 7,000 అయితే వస్తుంది. ఇక ఎక్స్చేంజ్ బోనస్ ఒక 11,000 ఉంది. ఈఎంఐ మీద తీసుకుంటే ఎక్స్చేంజ్ బోనస్ ఉండకపోవచ్చు. ఇక మీకు 9 months నో కాస్ట్ ఈఎంఐ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సేల్స్ వచ్చేసరికి 7వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి సేల్స్కి అయితే తీసుకురాబోతున్నారు. ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే ఇప్పుడు నుంచే తీసుకుంటున్నారు. ఇక ఈ మొబైల్స్ మనం తీసుకోవచ్చా లేదని చెప్పే ముందు ఒకసారి స్పెసిఫికేషన్ మీకు క్విక్గా చెప్పేస్తాను. మనకి అల్ట్రా చూస్తే 6.9 inches 2K డిస్ప్లే ఉంటుంది. ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఉంటుంది. రియర్ సైడ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉంటుంది. ఇంకో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. 10 మెగాపిక్సెల్ ఇంకో టెలిఫోటో సెన్సార్ని అయితే ఇస్తారు. బ్యాటరీ చూస్తే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 4.5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 15తో అలాగే One UI 7తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. IP68 రేటింగ్ అయితే ఉండనే ఉంటుంది. యాక్చువల్గా లాస్ట్ టైం అంటే S24 అల్ట్రాతో కంపేర్ చేస్తే ఏం చేంజ్ జరిగింది ఇక్కడ అంటే యాక్చువల్గా డిజైన్ పరంగా చిన్న చేంజ్ అయితే చేశారు. అంటే ఫ్లాట్ డిస్ప్లేతో అలాగే ఫ్లాట్ డిజైన్తో తీసుకొచ్చారు. అంటే లాస్ట్ టైం మనం చూసేస్తున్నాం కాబట్టి దాంతో కంపేర్ చేస్తే కొంచెం మనని అట్రాక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను ఈ మొబైల్. గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మోర్ 2 అయితే తీసుకొచ్చారు. ఇది యాంటీ రిఫ్లెక్టింగ్ గ్లాస్ అనమాట. లాస్ట్ టైమే యాంటీ రిఫ్లెక్టింగ్తో తెచ్చారు. దానికన్నా ఇంకొంచెం రిఫ్లెక్టింగ్ అనేది తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం డ్యూరబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే టైటానియం ఫ్రేమ్ మనకి గ్రేడ్ 5 అయితే వాడారు. లాస్ట్ టైం గ్రేడ్ 2 వాడారు. ఇక డిస్ప్లే చెప్పాను కదా, 6.8 inches లాస్ట్ టైం తీసుకొస్తే 6.9 inches ఈసారి తీసుకొచ్చారు. ప్రాసెసర్ ఎలాగో చేంజ్ చేస్తారు కాబట్టి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే వాడారు అనమాట. కెమెరాలో మనకి లాస్ట్ టైం 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తెస్తే ఈసారి 50 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. అలాగే వీడియో రికార్డింగ్లో 10-bit HDR సపోర్ట్ని అయితే యాడ్ చేశారనమాట. వైర్లెస్ ఛార్జింగ్ లాస్ట్ టైం మనకి 15 వాట్ తీసుకొస్తే ఈసారి 25 వాట్ని తీసుకొచ్చారు. ఇంకా ఇంతే మీకు డిఫరెన్స్, ఇంకా మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సో మనం మామూలుగా చూస్తే ఇవి పెద్ద డిఫరెన్స్ అయితే కాదు. లాస్ట్ టైం మనం అల్ట్రాతో కంపేర్ చేస్తే అసలు ఎక్కువగా మనకి డిఫరెన్స్ అయితే కనబడదు. కొద్దిగా కనీసం ఈ అల్ట్రాలో ఈ చేంజెస్ అయినా చూడడానికి కనిపించినాయి.
ఇక S25 అండ్ S25 ప్లస్లో చూస్తే ఈ మాత్రం కూడా చేంజెస్ కనబడవు అనమాట. ఇక వీటి స్పెసిఫికేషన్ చూస్తే S25 మనకి 6.2 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. S25 ప్లస్ 6.7 ఇంచెస్ 2K రెజల్యూషన్తో డిస్ప్లే అయితే ఉంటుంది. లాస్ట్ టైం తెచ్చిన సేమ్ డిస్ప్లేసే. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఒక మంచి పని చేశారు. లాస్ట్ టైం ఎక్సినోస్ ప్రాసెసర్తో తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. ఈసారి క్వాల్కామ్కి అయితే షిఫ్ట్ అయ్యారు. ఇక ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఉంటే రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉంటుంది. 4000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో S25 వస్తుంది. S25 ప్లస్ చూస్తే 4900 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్, 4.5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్. ఇక మీ రిమైనింగ్ అంతా కామనే. ఆండ్రాయిడ్ 15 ఉంటుంది, One UI 7 ఉంటుంది, అలాగే IP68 రేటింగ్ అయితే ఉంటుంది. యాక్చువల్గా అసలు ఇంకా ఇప్పటికి 25 వాట్ ఏంటండి బాబు, అసలు మొబైల్ ప్రైస్ 80,000 తీసుకెళ్లారా? 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అవుతుంది ఇప్పుడు చూసుకుంటే. S25 కనుక చూస్తే అది కూడా డిస్ప్లే కూడా మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లే. అయితే లాస్ట్ టైం S24 అండ్ ప్లస్తో కంపేర్ చేస్తే ఏం డిఫరెన్స్ జరిగిందంటే ప్రాసెసర్ ఒకటి చేంజ్ చేశారు, అలాగే 10-bit HDR వీడియో రికార్డింగ్ని యాడ్ చేశారు. ఇక ఇంతకు మించి అస్సలు ఏమీ చేంజెస్ అయితే జరగలేదు అనమాట. డిజైన్ పరంగా ఏదో చేంజెస్ మనకి చూడడానికి వ్యత్యాసం కనబడాలి కాబట్టి అయితే చేంజెస్ ఉంటాయి. అది కూడా పెద్ద చేంజెస్ అయితే కాదు, అదే కెమెరా సెటప్ చూడడానికి ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. సో ఇంతకు మించి వీళ్ళు చేంజెస్ అయితే ఏమి చేయలేదు. ఇంకా అలాంటప్పుడు జనాలు వస్తారని చెప్పి ఇంకా ప్రైజెస్ ఎక్కడ పెడతారు చెప్పండి? ప్రైజెస్ లాస్ట్ టైం తీసుకొచ్చిన అవే ప్రైజెస్తో ఈ మొబైల్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఇక కొత్తగా ఏఐని ఏమైనా యాడ్ చేస్తుంటే యాక్చువల్గా మనం ఆల్రెడీ మీరు S24 సిరీస్ వాడుతుంటే ఇప్పుడు ఇందులో తీసుకొచ్చిన ఏఐ మీకు అందులో కూడా ఉంటాయి. అలాగే One UI ఎలాగో అప్డేట్ అయితే వాటికి కూడా వస్తాయి. పెద్ద మీకైతే డిఫరెన్స్ ఉండదు. అలాగే మీకు 8 years ఇలాగే మీకు అప్డేట్ అయితే ఎలాగే ఇస్తున్నారు కాబట్టి సో చాలా కాలం మనకి ఈ మొబైల్స్ మనం S24 సిరీస్నైనా చాలా కాలం వాడచ్చు. ఇప్పుడు ఈ మొబైల్స్ మనం తీసుకోవచ్చు అంటే నన్ను అడిగితే ఇంతకుముందు మీరు చెప్పిన జనరేషన్స్ S23 సిరీస్ కానీ S24 సిరీస్ కానీ ఈవెన్ మీరు S22 సిరీస్ వాడినా సరే ఈ మొబైల్స్కి అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మీరు తీసుకొచ్చిన S24 సిరీస్తో కంపేర్ చేస్తే పెద్ద మార్పు లేనప్పుడు అంతకుముందు మీరు ఆల్రెడీ S23 సిరీస్ నుంచి S24 సిరీస్కి ఎందుకు వెళ్ళలేదు అంటే పెద్ద మార్పులు లేవు కాబట్టే కదా వెళ్ళలేదు. అలాంటప్పుడు అయ్యే మొబైల్స్ మళ్ళీ ఇప్పుడు తీసుకోవడానికి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదంటాను. లేదు కొత్తగా మీరు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కొనాలి అనుకుంటున్నారు అంటే నేను ఐఫోన్కి వెళ్ళిపోతా. ఇంత ప్రైజ్లు పెట్టేటప్పుడు నేను ఐఫోన్కి వెళ్తాను. కాకపోతే అందరూ యాపిల్ అయితే కొనలేరు కదా. యాక్చువల్గా యాపిల్ అంటే ఒక స్టేటస్ సింబల్ లేకపోతే ఒక మోజు కూడా ఉండొచ్చేమో కానీ కాకపోతే అది ఫ్లెక్సిబుల్ ఓఎస్ అయితే కాదు. ఆండ్రాయిడ్ అంతా ఫ్లెక్సిబుల్గా ఉండదు. అందుకని చాలామంది ఆండ్రాయిడ్ని ప్రిఫర్ చేస్తారు. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కొనాలి అంటే జనాల్లో నాని ఎక్కువ పెద్దగా కనిపించే బ్రాండ్ ఓన్లీ ఆండ్రాయిడ్లో చూస్తే మనకి శాంసంగ్ అని చెప్పాలి. అఫ్కోర్స్ పిక్సెల్ కూడా ఉందనుకోండి, కానీ ఇప్పటికి కొన్ని విలేజెస్ ఏరియాలో పిక్సెల్ మొబైల్ అంటే చాలామందికి తెలియదు. కానీ ఎక్కడికి వెళ్ళినా మనకి శాంసంగ్ అంటే ఖచ్చితంగా అదొక ల్యాండ్ మార్క్ అనమాట, అదొక బ్రాండ్. సో అలాంటి వాళ్ళు శాంసంగ్కి వెళ్ళొచ్చు. సో కొత్తగా మీరు మొబైల్ ఫ్లాగ్షిప్ నుంచి తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్స్కి వెళ్ళండి. కానీ లేకపోతే ఈ మొబైల్స్ అయితే నేను వెళ్ళమని చెప్పను. అంటే పెద్ద మార్పులు లేవు కాబట్టి ఆల్మోస్ట్ ప్రైజెస్ అయితే ఎక్కువైపోయినాయి. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఎటువంటి చేంజెస్ జరగలేదు. ఒక విధంగా చెప్పాలంటే వీటితో కంపేర్ చేస్తే రీసెంట్ డేస్లో మనకి వేరే బ్రాండ్లు అంటే ఒప్పో కానీ, వివో కానీ, OnePlus కానీ సో చాలా బ్రాండ్స్ మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చినాయి. వాళ్ళు IP69 రేటింగ్లు కూడా అలా కూడా ఆఫర్ చేస్తున్నారు. వాటితో కంపేర్ చేస్తే ఎందుట్లో గ్రేట్ అని చెప్పడానికి కూడా ఇందులో మనకి ఏమీ కనిపించట్లేదు. మెయిన్లీ చూసుకుంటే S25 అలాగే S25 ప్లస్లో అసలు అంత ప్రైస్ పెట్టడానికి ఏమీ కనిపించట్లేదు, ఓన్లీ బ్రాండ్ తప్పితే. ఇంకా వాటికి వెళ్ళిపోవచ్చు, కాకపోతే వాటికి వెళ్ళడం చాలామంది ఇష్టపడరు. శాంసంగ్ అంటే చెప్పాను కదా ఒక బ్రాండ్ అనమాట, అలాగే వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. సో మీకు ఎలా అనిపించింది ఈ ప్రైజెస్? సో మీరేమైనా ఒకవేళ ఈ మొబైల్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.